వెల్కమ్ టు కిట్టి ఛానల్. ఈరోజు కడ్డుకి కీర్ చేస్తున్నాను. సొరకాయ, లేత సొరకాయ తీసుకొని ఆ తోలంతా తీసేసుకొని బాగా కడుక్కొని ఇలా తురుముకొని ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట. సగ్గు బియ్యం తీసుకొని వాటిని ఒక కప్పు తీసుకొని నానబెట్టుకొని ఒక 3-4 గంటల వరకు నానబెట్టుకొని వీటిని కూడా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. సొరకాయ ఇలా ఉడికించుకోవాలి, నీళ్ళు లేకుండా ఉడికించుకున్న 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. పాలు కాంచుకోవాలి. ఇదిగోండి, ఇది స్వీట్ లేని కోవా. ఒక చిన్న కప్పు మీన తీసుకుని 50 గ్రాముల మీన తీసుకున్నాను. ఈ కోవాలో వేడి పాలు పోసుకొని ఉంటలు లేకుండా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇది కస్టర్డ్ పౌడరు. ఈ కస్టర్డ్ పౌడర్ ఇలా పాలలో ఉంటలు లేకుండా కలుపుకోవాలి. ఇదిగోండి, పాలు కాగినాయి. ఉడికించిన సబ్బు బియ్యం వేసుకోవాలి. ఉడికించిన సొరకాయ ఇందులో వేసుకోవాలి. ఇందులో తగినంత షుగర్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసి ఉడికించుకోవాలి. కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు. చివరిగా ఇందులో యాలకుల పొడి వేయాలి. నెయ్యిలో వేయించిన జీడిపప్పు, ద్రాక్ష ఇందులో వేసుకోవాలి. బాదం పప్పు ఇవన్నీ వేసుకోవాలి. ఇందులో గ్రీన్ కలరు, ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇదిగోండి, కద్దుకి కీర్ రెడీ.